హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెద్ద మూవీ నుంచి మాస్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ అప్డేట్ కోసం చాలా రోజులుగా దాదాపుగా 1 మంత్ నుంచి అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. ఇవ్వాలంటున్నారు, రేపు అంటున్నారు, నవంబర్ ఫస్ట్ వీక్ అన్నారు, ఆల్మోస్ట్ నవంబర్ ఈరోజు 4th అయినప్పటికీ కూడా మూవీ నుంచి అప్డేట్ రావట్లేదు ఏందా అబ్బా అని చెప్పి నేనైతే ఎంతో ఈగర్గా అయితే వెయిట్ చేయడం జరుగుతుంది గైస్. సో మొత్తానికి నా వెయిటింగ్ అయితే తెరపడింది అని చెప్పొచ్చు. నిజంగా ఈ అప్డేట్ చూసిన తర్వాత, ఈ అప్డేట్ వచ్చిన తర్వాత నిజంగా నేనైతే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను గైస్. సో ఈ అప్డేట్ కోసమే కదా ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తుంది. సో మొత్తానికి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది గైస్. సో ఈ ట్వీట్ చూసిన తర్వాత నిజంగా నా మైండ్ అయితే దొబ్బిందని చెప్పొచ్చు. ఈ ట్వీట్ కోసమే కదా, ఈ అప్డేట్ కోసమే కదా మనం ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తుంది. సో మొత్తానికి ఆ అప్డేట్ అయితే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఇచ్చేసారు. సో అప్డేట్ ఏంటిది అనేది వీడియో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాం గైస్. సో వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నిన్న సాయంత్రం మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది గైస్. సో చూడండి ఒకసారి. వాట్స్ కుకింగ్ గైస్ అని చెప్పి ఏఆర్ రెహమాన్ అండ్ అలాగే మన బుచ్చిబాబు సానా డైరెక్టర్ వీళ్ళిద్దరు ఉన్న ఫోటోని అయితే ట్వీట్ వేయడం జరిగింది. సో ఈ ట్వీట్ చూసిన తర్వాత నిజంగా నేనైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గైస్. సో ఈ అప్డేట్ కోసమే కదా మనం ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తుందని చెప్పి. సో మొత్తానికి పెద్ద మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ అయితే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఇచ్చేసారు గైస్. సో ఇది కంపల్సరీగా ఫస్ట్ సాంగ్ అప్డేటే. సో ఆల్రెడీ ఈ ట్వీట్ కి మన ఏఆర్ రెహమాన్ గారు అండ్ అలాగే బుచ్చిబాబు సానా గారు కూడా రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. చికిరి చికిరి సాంగ్ ని మనం కుక్ చేస్తున్నామని చెప్పి వాళ్ళైతే రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి పెద్ద మూవీ నుంచి చికిరి చికిరి అనే సాంగ్ అయితే వచ్చేస్తుంది గైస్. సో ఈ సాంగ్ నవంబర్ లోనే వస్తుంది కంపల్సరీగా, ఈ మంత్ లోనే కంపల్సరీగా వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ ఫ్యూ డేస్ లో మన ముందుకైతే తీసుకొస్తారు. సో ఎప్పుడు ఏంటిది అనేది వాళ్ళు ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. సో మొత్తానికి చికిరి చికిరి అనే సాంగ్ అయితే మన ముందుకు తీసుకొస్తున్నట్టు వాళ్ళైతే అఫీషియల్ గా మనకు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ సాంగ్ అయితే రొమాంటిక్ సాంగ్, మాస్ మెలోడీ సాంగ్ అనేది మనకు క్లారిటీ లేదు. సో మొత్తానికి వాళ్ళు అనౌన్స్ చేసేదాకా మనం వెయిట్ చేయాలి. సో కంపల్సరీగా మరికొన్ని రోజుల్లోనే ఈ సాంగ్ అయితే మన ముందుకు వచ్చేస్తుంది గైస్. సో ఈ సాంగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అబ్బా, దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. మన బుచ్చిబాబు సానా గారు ఏఆర్ రెహమాన్ గారిని ఏరి కోరి మరి ఆయనే కావాలని పట్టుబట్టి మరి ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎంచుకోవడం జరిగింది. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేరు ఏఆర్ రెహమాన్ గారిని నమ్మి మరి పెద్ద మూవీలో ఆయనే సంగీత దర్శకుడు, ఆయనే నాకు కావాలని చెప్పి మరి ఆయన అయితే పెద్ద మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకోవడం జరిగింది. సో మొత్తానికి ఆయన అనుకున్న నమ్మకాన్ని ఒమ్ము చెయ్యరు అనే అభిమానులతో పాటు డైరెక్టర్ తో పాటు హీరో కూడా నమ్ముతున్నారు. సో ఆయన మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మ్యూజిక్ కొడితే వేరే లెవెల్లోనే ఉంటుంది ఆయన మ్యూజిక్. సో ఈసారి పాన్ ఇండియా వైడ్ గా పెద్ద మూవీతో ఆయన సృష్టించే మ్యాజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో వెయిట్ చూడాలి గైస్. సో మొత్తానికి మన ఏఆర్ రెహమాన్ గారు అయితే పెద్ద మూవీ నుంచి చికిరి చికిరి అనే సాంగ్ ని మన కోసం అయితే కుక్ చేయడం జరుగుతుంది. సో ఆ కుకింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం మరి కొన్ని రోజుల్లో అయితే టెస్ట్ చేయబోతున్నాము. సో కంపల్సరీగా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది, దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. సో మొత్తానికి మన బుచ్చిబాబు సానా అండ్ అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, ఏఆర్ రెహమాన్ గారు, జాహ్నవి కపూర్ వీళ్ళందరి కాంబినేషన్ లో వస్తున్న పెద్ద మూవీపై అంచనాలు అయితే వేరే లెవెల్లో నెలకొన్నాయని చెప్తూ నిజంగా ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ కానివ్వండి అండ్ అలాగే ఫస్ట్ లుక్ కానివ్వండి, జాహ్నవి కపూర్ నిన్న రిలీజ్ చేసిన జాహ్నవి కపూర్ లుక్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్ని కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను అంతకు అంత పెంచుకుంటూ వెళ్తుంది తప్ప తగ్గించడం లేదు. సో అది బెస్ట్ అని చెప్పొచ్చు. నిజంగా పెద్ద మూవీ బ్లాక్ బస్టర్ అనే టాగ్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది గైస్. ఇదంతా వాతావరణం చూస్తుంటే నిజంగా అన్ని పాజిటివ్ వైబ్రేషన్ చూస్తుంటే పెద్ద మూవీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయిపోయినట్టుగానే నాకైతే అనిపిస్తుంది. సో నిజంగా ఈ సినిమా కోసం మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే విపరీతంగా కష్టపడుతున్నారు గైస్. నిజంగా ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా కనిపించని లుక్ తో పెద్ద మూవీలో అయితే కనిపిస్తున్నారు. పెద్ద మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో అయితే మన ముందుకు అయితే రాబోతుంది. సో ఆల్రెడీ గ్లిమ్స్ లో వాళ్ళైతే క్లియర్ గానే మనకు తెలియజేశారు. సో ఇక మొత్తానికి చూసుకుంటే పెద్ద మూవీ మార్చ్ 27వ తారీఖు 2026 లో మన ముందుకైతే రాబోతుంది. మరో 140 days లో మన ముందుకైతే రాబోతుంది పెద్ద మూవీ. సో ఎక్కువగా టైం కూడా లేదు. సో మొత్తానికి పెద్ద మూవీ నుంచి ఈ అప్డేట్ కోసం అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులతో పాటు నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేయడం జరిగింది. సో మొత్తానికి అయితే పెద్ద మూవీ ఫస్ట్ సాంగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో కంపల్సరీగా మరో ఫ్యూ డేస్ లో మన ముందుకు వచ్చేస్తుంది సాంగ్ అయితే. సాంగ్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో, మన ఏఆర్ రెహమాన్ గారు కొట్టే మ్యూజిక్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టిస్తుందో, సోషల్ మీడియా మొత్తం ప్రకంపనలు సృష్టించే విధంగా అయితే ఈ సాంగ్ ఉండబోతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది గైస్. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఏ రకంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది చికిరి చికిరి సాంగ్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ సాంగ్ పై మీకున్న హోప్స్ కూడా, అంచనాలు ఏ రకంగా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే పెద్ద మూవీపై మీకున్న అంచనాలు కూడా ఏ రకంగా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి, కంపల్సరీగా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ అప్డేట్ విన్న తర్వాత మీరు నిజంగా సాటిస్ఫై అయ్యారని నేనైతే అనుకుంటున్నాను. సో నేనైతే సాటిస్ఫై అయ్యాను గైస్. నిజంగా ఈ అప్డేట్ కోసం నేనైతే వెయిట్ చేయడం జరుగుతుంది. సో మొత్తానికి నేను అనుకున్న అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఈ అప్డేట్ మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఈ అప్డేట్ తో మీరు మంచి ఊపు వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో మొత్తానికి ఇది గైస్ ఈ అప్డేట్. సో సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలి. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి కంపల్సరీగా. అండ్ అలాగే
కంపల్సరీగా ఈ అప్డేట్ మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మళ్ళీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.